కాదంబరి సిల్క్స్ లో కళ్యాణ గమనీయం సెల్ మార్చి 6 నుండి 19 వరకు ప్రతి 15,000 బ్రైడల్ సారీస్ కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్. పశ్చిమాసియాలో ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య జరుగుతున్నటువంటి యుద్ధంలో ఇరాన్ ఇప్పుడు లాంచ్ చేసిన ఒక మిసైల్ గురించి ప్రపంచ దేశాలన్నీ కూడా చర్చించుకుంటున్నాయి. ఆ మిసైల్ ఇప్పుడు డాన్సింగ్ మిసైల్గా పిలువబడుతున్నారు. ఒకే మార్గంలో వెళ్లకుండా ఇప్పుడు అటువైపు ఇటువైపు తిరుగుతూ వెళ్తున్నటువంటి ఈ మిసైల్ని ట్రాక్ చేయడం అటు ఇజ్రాయెల్ టెక్నాలజీకి అమెరికా కూడా చాలా కష్టంగా మారింది. అందుకే ఇప్పుడు ఇజ్రాయెల్లోని అనేక ప్రాంతాలపై ఇప్పుడు చాలా సులువుగా ఇరాన్ ఈ మిసైల్పై దాడి చేస్తుంది. అసలు ఈ మిసైల్ ఏంటి, ఈ మిసైల్ని ఎందుకు ఇంటర్సెప్ట్ చేయడం సాధ్యం కావట్లేదు, దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటున్నారు రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ కల్నల్ వివిరావు గారు. వివిరావు గారు నమస్తే అండి. వివిరావు గారు, ఇప్పుడు ఎక్కడ చూసినా ఇరాన్ ప్రయోగిస్తున్న ఈ మిసైల్ గురించే డిస్కషన్. నిజంగా ఈ మిసైల్కు ఉన్నటువంటి అంత పవర్ ఏంటి? పెద్దగా అంటే కొత్త ఏం కాదండి, ఇది ప్రపంచంలో ఎప్పటి నుంచో ఉంది. ఇది ఈ సెజిలీ మిసైల్ ఇరాన్కి ఒక ప్రీమియం మిసైల్, చాలా తక్కువ క్వాంటిటీలో ఉన్నట్టు లెక్క. ఎందుకంటే ఇప్పటి వరకు వాళ్ళు లిక్విడ్ ఫ్యూయల్ ఎక్కువ వాడేవారు. లిక్విడ్ ఫ్యూయల్ అంటే ఈ మిసైల్ ఏదైతే ఉందో పైన వార్ హెడ్ బిగించిన తర్వాత కింద బాడీ రాకెట్లో డ్రమ్స్లోంచి కెమికల్ పోయాలి, అంటే మన పెట్రోల్ నింపినట్టు పోయాలి. పోసిన తర్వాత దాన్ని ఆమ్ చేయాలి. ఆమ్ చేసిన తర్వాత ఫైర్ చేయాలి. ఆ ఫైర్ చేసినప్పుడు సిగ్నల్ వస్తుంది. ఆ సిగ్నల్ని ఎనిమిది రెడార్స్ క్యాప్చర్ చేస్తాయి. అలాగే ఈ లిక్విడ్ డ్రమ్స్లోంచి లిక్విడ్ పోయడం, వీటిని ఆమ్ చేయడం, వార్ హెడ్ బిగించడం, ఇవంతా చాలా సమయంతో కూడుకున్న పని. ఒక్కోసారి అరగంట సేపు పట్టే అవకాశం ఉంటుంది కొన్ని చోట్ల పరిస్థితులను బట్టి. అదే సాలిడ్ స్టేట్ ఫ్యూల్ అనుకోండి, అంటే ఏంటంటే మన ఒకప్పుడు పెన్నులో ఇంకు మనం డిప్పర్ తోటి పోసేవాళ్ళం. అలా కాకుండా మధ్యలో కార్ట్రిడ్జెస్ వచ్చినాయి. ఆ కార్ట్రిడ్జ్ టైప్ అనుకోండి. ఇప్పుడు ఆ సాలిడ్ స్టేట్ ఫ్యూయల్ అయితే అది ముందు నుంచి కార్ట్రిడ్జ్ లాగా బిగించేసి వస్తుంది. సో దానివల్ల తక్కువ టైంలో ఫైర్ చేయగలుగుతాం. ఆ ఫైర్ చేసినప్పుడు కూడా ఏమవుతుందంటే దీన్ని కొంచెం యాంగిల్లో కూడా ఫైర్ చేసే అవకాశం ఉంది. జనరల్గా లిక్విడ్ స్వీట్ అయితే స్ట్రైట్ అట్మాస్ఫియర్లో ఫైర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇది కొంచెం యాంగిల్లో సిగ్నేచర్ తక్కువ జనరేట్ చేస్తా ఫైర్ చేయగలిగే అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ ఒక పెద్ద గొయ్యి తవ్వే భూమికి తక్కువ ఎత్తులోనే దీన్ని ఫైర్ చేయొచ్చా, అంటే అది ప్రయాణిస్తుంది? దానికి క్రూయిజ్ మిసైల్ అంటారు. ఇది బ్యాలిస్టిక్ మిసైల్. బ్యాలిస్టిక్ మిసైల్ అంటే దాదాపు 1,20,000 అడుగులు పైకి వెళ్ళి, అంటే మన ఎయిర్ క్రాఫ్ట్ ఫ్లై చేసే రేంజ్ కంటే 3 రెట్లు 4 రెట్లు పైకి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ భూమి మీదకి తిరిగి వస్తుంది. దీన్ని బ్యాలిస్టిక్ మిసైల్ అంటారు. క్రూయిజ్ మిసైల్ అంటే భూమిని న్యాప్ ఆఫ్ ది ఎర్త్ అంటారు. అంటే భూమి ఎలాగుందో 20 మీటర్లు టు 100 మీటర్స్ ఎత్తులో, అంటే జస్ట్ ఇళ్లపై నుంచి వెళ్తుంది. ఆ ఇళ్లపై నుంచి నావిగేషన్ చూసుకుంటూ వెళ్తుంది. కాకపోతే ఎప్పుడైనా డేంజర్ ఏదవుతుందంటే ఒక్కోసారి మిస్ఫైర్ అయ్యే అవకాశాల్లో మన ఇరాన్లో 168 మంది పిల్లలు పోయినట్టు పోతారు. అలాగే ఎప్పుడో ఒకప్పుడు ఆఫ్ఘనిస్తాన్ మీద ఫైర్ చేసినప్పుడు పాకిస్తాన్లో కింద పడిపోయింది. అది ఒక చోట రాంగ్ ఇన్ఫర్మేషన్తో. ఆ పడిపోయినప్పుడు చైనా వాళ్ళు మొత్తం పాకిస్తాన్ని బతిమాలి ఆ మిసైల్ మొత్తం తీసుకెళ్ళిపోయారు, స్టడీ చేసి రివర్స్ ఇంజనీరింగ్ చేయాలి. దీన్ని క్రూయిజ్ మిసైల్ అంటారు. అంటే కొంత ఎత్తు మీద సముద్ర తీరం మీదుగా, సముద్ర నీటి మీద కానీ భూమి మీద కానీ కొద్ది ఎత్తులోనే ఎగిరేది. దీనికి రెడార్ ఏమవుతుందంటే భూమి సమతలంగా లేనందువల్ల రెడార్ కిరణాలు అన్ని చోట్లకి రావు. దానివల్ల రెడార్ పట్టుకోలేదు, లాస్ట్ మినిట్ వరకు పట్టుకోలేదు. అట్లీస్ట్ దీనివల్ల సక్సెస్. డాన్సింగ్ మిసైల్ అనేటువంటి ఈ మిసైల్ ని అంతేనా ట్రాక్ చేయడం? ఇదేమవుతుందంటే అండి, అట్మాస్ఫియర్ లోకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి వదిలేస్తుంది. ఆ వదిలేసినప్పుడు వస్తున్నప్పుడు దీనిలో మెనవరల్ కేపబిలిటీ ఉంది. అంటే ఇంకో స్టేజ్ రోటర్ ఉంటుంది, అదే రాకెట్ ఉంటుంది. దానివల్ల ఇక్కడ ఎవరైతే ఆపరేటర్ ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారంటే ఎదురుగా వస్తున్న మిసైల్స్ వీటిని తప్పించుకోవడానికి మన సిసింద్రి ఎలాగెళ్తుందో అలా ప్రయాణం చేస్తుంది. ఆ తప్పించుకుంటా ఎనిమి ఎయిర్ క్రాఫ్ట్ని తప్పించుకుంటా, మిసైల్స్ని తప్పించుకుంటా, కొంత రూట్ లెఫ్ట్ రైట్ తీసుకుంటూ వెళ్తుంది. అది వెళ్ళినప్పుడు టర్మినల్ గైడెన్స్ అంటే ఏంటంటే ఆఖరికి టార్గెట్ చేరుకున్నప్పుడు ఏంటంటే 2 విధాల కోఆర్డినేట్స్ పెడతారు. ఒకటి జీపీఎస్ కోఆర్డినేట్స్. అయితే జనరల్గా జీపీఎస్, ఓన్ జీపీఎస్ లేని వాళ్ళకి అమెరికన్ జీపీఎస్ వాడాల్సి వస్తుంది. రష్యన్ జీపీఎస్ సిస్టమ్ కూడా ఉంది, అది రష్యా పర్మిషన్ ఇచ్చి ఉంటుంది యాక్చువల్గా. అమెరికన్ జీపీఎస్ వాడితే మాత్రం వాళ్ళు సాఫ్ట్వేర్ ద్వారా జనరల్గా 50 మీటర్స్ ఎర్రర్ సృష్టిస్తారు మీకు. అందుకనే మనం జీపీఎస్ వాడినప్పుడు ఎర్రర్ వస్తుంది చాలా వరకు, ఎగ్జాక్ట్ పిన్ పాయింట్ రాదు. అదే మన ఇండియాలో నావిక్ అని ఒకటి తయారు చేస్తాం, 2 ఫీట్ ఎర్రరే వస్తుంది, 2 to 3 ఫీట్ ఎర్రర్. అది చాలా అడ్వాన్స్ సిస్టమ్.
అది కూడా కొన్ని రోజుల క్రితం పాడైనట్టు విన్నాం. మళ్ళీ దాన్ని రిపేర్ చేసి అవును, ప్రస్తుతం తొందరగా 4 శాటిలైట్స్ పనిచేస్తుంటే అందులో ఒక శాటిలైట్ సో దాని కాల వ్యవధి పోవడం వల్ల కొంతవరకు ఇబ్బందిగా ఉంది. ఇబ్బందిగా ఉంటుంది. ఈ నావిక్ అయితే 2-3 ఫీట్ కంటే ఎక్కువ తేడా రాదు. అందువల్లే మనం ప్రెసిషన్ టార్గెటింగ్ చేయగలుగుతున్నాం. అదే ఈ టెర్మినల్ గైడెన్స్ లో ఇంకోటి ఏంటంటే జీపీఎస్ పాయింట్స్ తో పాటు ఫోటోగ్రాఫ్స్ కూడా పెడతారు. అంటే ఆ టార్గెట్ ఇమేజరీ పిక్సెల్స్ మ్యాచ్ అయితేనే కానీ అది టార్గెట్ హిట్ చేయదు. సో ఆ మ్యాచ్ అయ్యేంత వరకు వెతుక్కుంటుంది. అంటే ఏంటంటే ఆ పైన కొంచెం తిరుగుతుంది, ఆ తిరిగే టార్గెట్ ని హిట్ చేస్తుంది. దానివల్ల యాక్యురసీ పెరుగుతుంది. దీన్ని తట్టుకునే గుణం ఇజ్రాయెల్ దగ్గర ఉన్న ఐరన్ డోమ్ కి లేదు. బహుశా అమెరికా దగ్గర ఉన్న గోల్డెన్ డోమ్ ఏదైతే ఉందో వాళ్ళ దగ్గర ఇంకా అడ్వాన్స్డ్ థియేటర్ హై ఆల్టిట్యూడ్ మిసైల్స్ ఉన్నాయి కాబట్టి, థాడ్ అంటారు, ఆ మిసైల్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు తట్టుకోగలిగే స్థితిలో బహుశా ఉండుంటారు. కానీ ఇజ్రాయెల్కి మాత్రం ఇప్పుడు ప్రస్తుతానికి ఆ క్షమత లేదు. అందువల్లే చాలా వరకు అందుకేనా ఇప్పుడు ఇజ్రాయెల్లో అనేక చోట్ల అటాక్స్ జరుగుతున్నాయి, అనేక చోట్ల బిల్డింగ్ మీద దాడులు జరుగుతున్నాయి ఈ మిసైల్ వల్ల. ఎగ్జాక్ట్లీ. దీని తర్వాత ఇంకో 2-3 రకాల మిసైల్స్ ఉన్నాయి. ఇందులోనే వర్జన్ 1, 2, 3 3 రకాలు ఉన్నాయి. రేంజెస్ 800 కిలోమీటర్స్ నుంచి 2000 కిలోమీటర్స్, లేకపోతే 2400 కూడా అంటున్నారు. కానీ అది ఎంతవరకు ప్రూవ్ అని మనకు తెలియదు. సముద్రంలో హిందూ మహాసముద్రం అదే అరేబియన్ సీలో ఫైర్ చేసేమంటున్నారు. కానీ అది ఎంతవరకు ట్రూత్ తెలియదు. కానీ బేసికలీ 3 రకాల రేంజ్లో ఉన్న మిసైల్స్ ఉన్నాయి. అలాగే షదాబ్ అని ఇంకా 2-3 పేర్లతోటి పాత వర్జన్స్ ఇంకా ఉన్నాయి. ఇది దాదాపు 2014లో ఇది సర్వీస్కి వచ్చింది. కానీ 1990స్లో ఈ ప్రాజెక్ట్ శాంక్షన్ అయింది ఇరాన్లో. వాళ్ళు ఓన్గా మనీ ఇన్వెస్ట్ చేసుకుని ఫ్యూచర్లో హైపర్సోనిక్ మిసైల్ అంటే 14 to 15 టైమ్స్ సౌండ్ స్పీడ్ కంటే ఫాస్ట్గా వెళ్తుంది. సో దానివల్ల ఎనిమి రెడార్ పట్టుకోవడం కష్టం, ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ మ్యాచ్ అవ్వడం కష్టం. తర్వాత మిసైల్స్ ఫైర్ చేసినా కానీ హోమింగ్ అవడం చాలా కష్టం. ఎందుకంటే ఏ మాత్రం డైరెక్షన్ తిరిగినా కానీ ఆ హోమింగ్ మిసైల్ స్ట్రైట్గా వెళ్ళిపోవడము, ఇంకో డైరెక్షన్లో వెళ్ళడము జరుగుతుంది. ఇది అవాయిడ్ చేస్తూ వెళ్తాం. దేవిరావు గారు, ఎస్, మీరు చెప్తున్నట్టుగా ఒక రకంగా అమెరికా ఇజ్రాయెల్ ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ వార్లో ఇరాన్ ప్రయోగిస్తున్నటువంటి మిసైల్స్ కావచ్చు, సో ఈ ఆయుధాలన్నింటినీ కూడా ముందుగా ఎక్స్పెక్ట్ చేయలేదా? సో ఇంత టెక్నాలజీ ఉన్నటువంటి ఇంత పవర్ఫుల్ మిసైల్స్ ఇరాన్ దగ్గర ఉన్నాయనేటువంటి అంచనా వేయలేకపోయాయి అటు అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ? తెలుసండి, వీళ్ళు రష్యా కూడా సపోర్ట్ చేస్తున్నారు కదా. రష్యాకి వాళ్ళ యూఏవీస్ పంపించారు, మిసైల్స్ కూడా పంపించారు, ఎస్పెషల్లీ హైపర్సోనిక్ మిసైల్స్ రష్యా కూడా ఎక్స్పోర్ట్ చేశారు. అందులో డౌటే లేదు. ఇందులో చైనా సపోర్ట్ కూడా విపరీతంగా ఉంది. చైనా కూడా చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తుంది. బహుశా లాస్ట్ మినిట్ ఈ గైడెన్స్ వీటికన్నిటికీ చైనా కూడా హెల్ప్ చేస్తున్నట్టు మనం అనుకోవచ్చు. ఇది అమెరికాకు ఉన్నట్టు తెలుసు. కానీ ఇరాన్కు ఉన్న క్షమత ఇంతే, ఇంకా అంతకంటే లేదు. అది ఇదే లాస్ట్ వెపన్ అనుకోవచ్చు, అంతేనా? పవర్ఫుల్ వెపన్స్లో ఇంకా ఉన్నాయండి. మొన్న 2-3 రోజుల క్రితం నుంచి చెప్తున్నట్టు రష్యా కూడా వార్నింగ్ ఇస్తున్నట్టు రేడియేషన్ బాంబ్ ఒకటి ఉందండి. ఆ రేడియేషన్ బాంబ్ ఇప్పటి వరకు వాళ్ళు వాడలేదు. వాడితే ఇజ్రాయెల్ మీద, సదర్న్ ఇజ్రాయెల్ మీద వాడే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి నాకు. అంటే ఏం చేస్తారంటే వీళ్ళ దగ్గర 500 కేజీలు దాదాపు 70-80% ఆర్ 60-70% ఎన్రిచ్డ్ యురేనియం ఉంది. అది లాస్ట్ ఇయర్ June 12ని సక్సెస్ఫుల్గా దాయగలిగారు ఎక్కడో. దాన్ని డిప్లీటెడ్ యురేనియం అంటాం. అంటే కొంతవరకు విచ్ఛిన్నమైన యురేనియం. అంటే మనకి గాల్లో క్యాంఫర్ పెడితే అంటే అది ఎలాగ ఆవిరైపోతుందో అలాగా ఆవిరైపోవాలి యురేనియం కొన్ని సంవత్సరాలకి. అది కొంత సగం ఆవిరైపోయిన తర్వాత దాన్ని డిప్లీటెడ్ యురేనియం అంటారు. దీన్ని మిగతాది వాటిలతో కలిపి, మిగతా ఎక్స్ప్లోజివ్స్ తోటి కలిపి ఏదైనా ఏరియాలో ప్రయోగిస్తే ఆ ఏరియాలో రేడియేషన్ ఉంటుంది. బ్లాస్ట్ రాదు, మంట రాదు, సౌండ్ కూడా రాదు. అంటే మామూలుగా ఎక్స్ప్లోజివ్కి వచ్చే బాంబుకి వచ్చే సౌండే వస్తుంది. కానీ ఆ ఏరియాలో రేడియేషన్ మనం ఎంఆర్ఐ స్కానర్లో వాడేది. అందుకనే ఎంఆర్ఐ స్కానర్కి వెళ్ళినప్పుడు ఎవరిని బెల్ట్ అది పెట్టుకోలేవారు, ఏది మెటల్ బాడీ పెట్టుకోలేవారు. అలాగే కొన్ని చోట్ల ఇంకొన్ని మెడికల్ టెస్ట్లు ఉన్నాయి, సీజియం ఇవన్నీ వాడేవి. అటువంటి చోట్ల కూడా రేడియేషన్ మీటర్ ఉంటుంది. అందుకనే డాక్టర్లు కూడా చెప్తారు ఎక్కువ ఎక్స్రేలు తీసుకోకూడదని. ఎందుకంటే ఒక థ్రెషోల్డ్ ఈ రేడియేషన్ వల్ల ప్రాణాలు పోయే అవకాశం ఉందంటారా ఈ బాంబుని ప్రయోగించడం వల్ల? 1984లో మన సొంత హైదరాబాద్లో న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ అన్న ఒక చోట అక్కడ చాలా వరకు వేస్ట్ మెటీరియల్ పికప్ చేసిన ర్యాక్ పిక్కర్స్ ఎవరైతే ఉన్నారో, చెత్త చెదారం ఎదుర్కొనే వాళ్ళందరికీ రేడియేషన్ ఇంపాక్ట్ వచ్చినట్టు ఆ రోజుల్లో మీడియా రిపోర్ట్స్ వచ్చినాయి. అంటే శరీరం మీద పుళ్ళు పడిపోయి మొత్తం అంతా నార్మల్ ట్రీట్మెంట్కి లొంగని విధంగా జరిగింది. అలాగే చెర్నోబిల్,
అక్కడ న్యూక్లియర్ రియాక్టర్ లీక్ అయిపోయింది. దానివల్ల చాలా పెద్ద ఏరియా, దాదాపు 200 స్క్వేర్ కిలోమీటర్స్ దాని చుట్టూరు ఫెన్స్ వేసేసి లోపలికి ఎవరిని వెళ్ళనివ్వరు. అది రేడియేషన్ లీక్ ఇంకొక 50 సంవత్సరాలు బహుశా ఉండే అవకాశం ఉంది. అక్కడ మొత్తం యానిమల్స్ కూడా వాళ్ళ జీన్స్ మారిపోయి కొత్తగా జీన్స్ సంతరించుకుని వాళ్ళు ఎఫెక్టివ్ అవుతున్నాయి. అయితే మానవులు మాత్రం అక్కడికి వెళ్ళనివ్వట్లేదు. అందుకని సెకండ్ చెర్నోబిల్ అయ్యే అవకాశం ఉంది. కాకపోతే ఇది లిమిటెడ్ రేంజ్ అవ్వచ్చు, 20 to 25 కిలోమీటర్స్ వరకు. ఎంత రేంజ్ వరకు ఆ బాంబ్ ఇంపాక్ట్ ఉంటుంది? అదే 20-25 కిలోమీటర్స్ ఎఫెక్ట్ ఉండొచ్చు. అంటే ఒక 20-25 కిలోమీటర్లు అంటే ఒక రకంగా నగరంలో ఉన్నటువంటి ఒక ప్రధాన ప్రాంతం అంతా కూడా దీనివల్ల ఎఫెక్ట్ అవుతుంది. అక్కడ ఉన్నటువంటి జనావాసాలందరూ కూడా పూర్తిగా ఈ రేడియేషన్ ప్రభావానికి గురవుతారు. రేడియేషన్ ప్రభావానికి గురవుతారు. వెంటనే వాంతులు అవుతాయి. తర్వాత వెంటనే అది శరీరం మీద పుళ్ళు రావడం మొదలు పెడతాయి ఆ రేడియేషన్ వల్ల. వెంటనే ఆ ఏరియాని ఎవాక్యువేట్ చేయకపోతే డెత్ కూడా దారి తీసే అవకాశం ఉంది. రైట్, ఓకే. వివి రావు గారు, ఫైనల్గా ఒక మాట చెప్పండి. యాజ్ ఏ సీనియర్ కల్నల్గా, రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్గా, సో మీరు ఒక మాట చెప్పండి. ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ వార్ ఇరాన్ని లొంగ తీసుకోవడానికి సాధ్యపడుతుందా లేదా, అటు ఇజ్రాయెల్కి కానీ అమెరికాకి కానీ? సాధ్యపడుతుందండి. కాకపోతే కొంచెం టైము, ఇంకొంచెం రిసోర్సెస్ ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ప్రపంచంలో వేరే దేశాలు ఇప్పుడు ప్రస్తుతానికి ఈ 2 దేశాలకి సపోర్ట్ ఇస్తున్నట్టు కనిపించట్లేదు. ఇటు ఇంగ్లాండ్, ఫ్రాన్స్, జపాన్, ఆస్ట్రేలియా ఇవన్నీ కూడా హార్మోజ్ జలసంధి ఓపెన్ చేయడానికి నిరాకరించినాయి. అంటే ఏంటంటే అమెరికా ఓన్గా చేసుకోవాల్సి వస్తుంది. అమెరికా ఓన్గా చేసుకోవాలంటే ఇంకొంత సమయం పడుతుంది. ఎస్, వీలు పడుతుంది, కానీ సమయం పట్టే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇరాన్ మాత్రం తీవ్రమైన రెసిస్టెన్స్ ఇస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఐఆర్జిసి ఉన్నంత కాలం తీవ్రమైన ప్రతిఘటన వస్తుంది. ఎప్పుడైతే ఐఆర్జిసి కొలాప్స్ అవడం మొదలు పెడుతుందో అప్పుడు మనం ఇంకా విక్టరీ ఫైనల్ స్టేజెస్లో ఉన్నట్టు మనం లెక్క పెట్టుకోవచ్చు. ప్రస్తుతానికి మాత్రం చాలా స్టేబుల్, సెక్యూర్గా ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ కల్నల్ వివి రావు గారు చెప్పినట్టుగా ఖచ్చితంగా సో ఇరాన్ అయితే మాత్రం చాలా తీవ్రంగా ప్రతిఘటన చేస్తుంది. రీసెంట్గా లాంచ్ చేస్తున్నటువంటి ఏదైతే డాన్సింగ్ మిసైల్గా పిలువబడుతున్న ఈ మిసైల్ అటు అమెరికా, ముఖ్యంగా ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి రాడార్స్ కూడా అంతు చిక్కకుండా, సో అక్కడ ఉన్నటువంటి ఇరాన్ ఐరన్ డోమ్ కూడా చిక్కకుండా నేరుగా ఇది టార్గెట్ని రీచ్ అవుతుంది. అందువల్ల ఇజ్రాయెల్లో జరుగుతున్నటువంటి అనేక దాడులు కూడా ఈ పవర్ఫుల్ మిసైలే కారణమవుతుందని కూడా ఆయన చెప్తున్నారు. మీరేమనుకుంటున్నారు? నిజంగానే ఇంకా ఇరాన్ వద్ద అనేక ఆయుధాలు, పవర్ఫుల్ ఆయుధాలు ఉన్నాయా? సో ఇరాన్కి ముఖ్యంగా రష్యా, చైనా సపోర్ట్ చేస్తుందా? సో రష్యా నుంచి వస్తున్నటువంటి వెపన్స్నే ఇప్పుడు ఇరాన్ వాడుతుందా? సో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.